టీటీడీ పవిత్రతను కాపాడే బాధ్యత తనపై ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంలోనూ వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు. ఆయన ఆధారాలతో సహా దొరికిపోయారని విమర్శించారు. అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పారు. ఆ విషయం అడిగితే కొందరు శ్రీవారిని దర్శించుకోవడం మానేశారని ముఖ్యమంత్రి తెలిపారు. మొన్నటి వరకు తిరుమలలో జరిగే నెయ్యి కల్తీ, ప్రసాదాలు కల్తీ, అక్కడ దర్శనాలు కల్తీ. అదే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. తమ్ముళ్ళు మీరు ఈ మధ్యకాలంలో ఎవరన్నా తిరుమలకు పోయి వచ్చారా అని అడుగుతున్నా. పోయిన వాళ్ళకు వ్యత్యాసం కనపడిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడూ చేయని విధంగా వైకుంఠ ఏకాదశి జరిపాం. అన్నీ కూడా మీరు చూస్తే ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు పవిత్రంగా తయారు చేస్తున్నాం, క్లీన్గా పెట్టాం. ఇది చూసి భరించలేకుండా నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఎవరైనా సరే అన్య మతస్థులు కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందంటే ముస్లింలు పోవచ్చు, క్రిస్టియన్లు పోవచ్చు, ఇంకొకరు పోవచ్చు. అదే ఇమ్మన్నాం. అదే ఇమ్మంటే నేను ఎళ్లనని నిలిపేసిన వ్యక్తి వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడితే నా ఇంటి కుల దైవం పవిత్రతను కాపాడే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నేం చేశారు? బాటిల్స్, తాగిన ఖాళీ బాటిల్ తీసుకుపోయి తిరుమల పైన పెట్టి ఇక్కడంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బురదేయడం మొదలుపెట్టారు. మా డీజీపీ వచ్చాడు. వస్తే నేను చెప్పా, దొరికిందంటున్నావు, నీకు బాటిల్స్ ఉన్నాయి కదా అన్నాను. ఉన్నాయన్నాడు. ఆ బాటిల్స్ తీసుకొని హోలోగ్రామ్ ఉంది. ఆ హోలోగ్రామ్ చూస్తే ఏ బ్యాచ్లో ప్రొడ్యూస్ చేశారు, ఏ షాప్కి వెళ్ళింది, ఏ షాపులో కొన్నారు, డీటెయిల్స్ వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేయమన్నా. దొంగలు దొరికిపోయారు, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు.